హలో నమస్తే. నిన్న ఐపీఎల్ 2024 లో క్వాలిఫైయర్ 1 ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేసెస్ లో ఉన్న వాళ్ళకి క్వాలిఫైయర్ 1 జరిగింది అండ్ కేకేఆర్ డైరెక్ట్ గా ఫైనల్స్ కి వెళ్ళిపోయింది. అండ్ ఈ రోజు థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేసెస్ లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఆర్సీబీ ఈ రోజు ఎలిమినేటర్ తో తలపడనున్నాయి. సో ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మనతో పాటు క్రికెట్ అనలిస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు. హాయ్ సార్. సో ఫస్ట్లీ రెండు టీమ్స్ ఒక రకంగా చెప్పాలంటే క్వైట్ కాంట్రాస్ట్ సిచ్యువేషన్స్ లో వచ్చాయి. ఒకటేమో ఫస్ట్ అన్ని గెలిచి లాస్ట్ ఓడిపోయింది అండ్ ఇంకొకటి ఫస్ట్ అన్ని ఓడిపోయి లాస్ట్ గెలిచింది. సో ఈ రెండు టీమ్స్ మధ్య ఈ రోజు కాంపిటీషన్ అంటే ఖచ్చితంగా అది ఒక ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్. సో ఎలా ఉండబోతుంది అంటారు ఈరోజు? అంటే అంటారు కదా తెలుగు సినిమాలు ఇప్పటిదాకా ఒక లెక్క ఇక్కడి నుంచి ఒక లెక్క అని. ఎందుకంటే నాకౌట్ స్టేజ్ లీగ్ స్టేజ్లో మీరు ఎలా ఆడారు, ఇంతకుముందు మీ ఫామ్ ఏంటి, అవన్నీ కూడా కంటే కూడా ఆన్ దిస్ డే ఎలా పర్ఫామ్ చేస్తారు. T20లో ఏంటంటే మీరు ఆ రోజున ఎవరు బాగా ఆడతారు, ఒక బ్యాట్స్మెన్ బాగా ఆడినా, ఒక బౌలర్ నన్ను చూసాం కదా మిచెల్ స్టార్క్ ఎలా వరుసగా 3 వికెట్లు తీశాడు. సో అది అలాంటి ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ మ్యాచ్ మొత్తం మార్చేస్తుంది. సో పాత పర్ఫార్మెన్సెస్ మీరు అన్నట్టుగా డెఫినెట్గా ఇప్పుడున్న ఆర్సీబీ ఉన్న ఫామ్ చూస్తుంటే ఎవరికైనా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారని అనిపిస్తుంది. బట్ వీ కెనాట్ సే ఈ ఫార్మాట్ ఎలాంటిదంటే మీ పాత ఫామ్ కానీ మీ జనరల్ స్ట్రెంగ్త్ కానీ ఇవన్నీ ఆన్ దట్ డే పెద్దగా ఉపయోగపడవు. ఆ రోజు ఎలా ఆడతారనేదే చాలా ఇంపార్టెంట్. అండ్ మెయిన్ గా ఆర్సీబీలో చూసుకుంటే ఇంతకు ముందు అసలు ఆడట్లేదు అనే వాళ్ళంతా ఇప్పుడు ఫామ్ లోకి వచ్చేసారు. ఒక రకంగా స్వప్నిల్ సింగ్ వచ్చాకే మేబీ ఆర్సీబీ వాళ్ళ ఫేట్ మారింది, సిచ్యువేషన్ మారింది. ఫస్ట్ అంతా తనని తీసుకున్నప్పుడు అన్ని ఓడిపోయారు, కానీ తను వచ్చిన తర్వాత ఆ రోజు అంటే విరాట్ కోహ్లీ ఫోర్స్ చేసి తనతో కొన్ని స్పెల్స్ వేయించడం వల్ల స్వప్నిల్ సింగ్ ఒక లక్ ఫ్యాక్టర్ అనుకోవచ్చా సార్ మనం? అయ్యా, హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లోనే రివర్స్ ఫిక్చర్ హైదరాబాద్ లో ఉప్పల్ స్టేడియం జరిగిన మ్యాచ్ లో అతను ఫస్ట్ టైం సీజన్ లో ఆడించారు. ఇంపాక్ట్ సబ్గా వచ్చాడు. వచ్చి బ్యాటింగ్లో ఒక 4 ఒక 6 కొట్టాడు 200 స్ట్రైక్ రేట్తో. లాస్ట్లో కావాల్సిన యాక్సలరేషన్ ఇచ్చాడు. తర్వాత బౌలింగ్కి వచ్చి ఒకే ఓవర్లో పవర్ ప్లేలో బౌలింగ్ వచ్చి ఒకే ఓవర్లో మార్క్రమ్ అండ్ క్లాసన్ వికెట్స్ తీశాడు. సో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్ అంటే ఇలా ఉండాలని చెప్పి. ఆ తర్వాత కూడా పవర్ ప్లేలో బౌలింగ్ వేయడం, ఇంపార్టెంట్ వికెట్స్ తీయడం. ఎందుకంటే వీళ్ళకున్న మేజర్ వీక్నెస్ సరైన స్పిన్నర్ లేకపోవడం. ఆ లోటుని అతను తీర్చాడు. అండ్ ఈ కెన్ ఆల్సో బ్యాట్ వెల్. డౌన్ ది ఆర్డర్లో ఒక బ్యాటింగ్ కూడా బాగా చేయగలడు. సో ఇండియన్ ప్లేయర్స్ మీద ఎప్పుడు వాళ్ళు పెద్ద ఫోకస్ పెట్టలేదు. ఎప్పుడు కూడా ఫ్యాఫ్ డు ప్లెసీ, మ్యాక్స్వెల్, గ్రీన్ అండ్ ఆఫ్ కోర్స్ కోహ్లీ వీళ్ళ మీద వాళ్ళకి ఫోకస్. ఇండియన్ ప్లేయర్స్ని పెద్దగా ఎంకరేజ్ చేయరు, వాళ్ళకి లాంగర్ రన్ ఇవ్వరు. కానీ ఈ సీజన్లో ఏంటంటే మనం చూస్తున్నాం మైపాల్ నమ్రోర్ లాంటి వాళ్ళు పెద్దగా క్లిక్ కాకపోయినా వాళ్ళకి కంటిన్యూస్ రన్ ఇస్తున్నారు. లైక్ స్వప్నిల్ సింగ్ కానీ కరణ్ శర్మ కానీ. కరణ్ శర్మ హైదరాబాద్ మ్యాచ్ తర్వాత పెద్దగా అతను చేసింది ఏం లేదు, కానీ అతనేంటో ఒక లక్కీ మ్యాస్కెట్గా భావిస్తారు. ఎందుకంటే 2016లో he was part of SRH, 17లో was part of MI, 18లో was part of CSK. 3 సార్లు టీం టైటిల్ గెలిచింది. సో అతను ఒక లక్కీ మ్యాస్కెట్గా కూడా భావిస్తున్నారు. సో టీంలో వాళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్కరు ఫామ్లో, ఎవ్వరు ఫామ్లో లేరు అనడానికి లేదనమాట. అందరు కూడా ఎవ్రీబడి ఈస్ కాంట్రిబ్యూటింగ్. ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే టీం చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఇటు రాజస్థాన్ రాయల్స్ లో కూడా మెయిన్ గా హోప్స్ పెట్టుకుంది ఫస్ట్ నుంచి అశ్విన్ మీద అండ్ యూజీ చాహల్ మీద. వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ వీళ్ళిద్దరు, కానీ వీళ్ళు కూడా ఎక్కువ రన్స్ ఇచ్చేయడం. యూజీ బేసిక్ గా మంచి వికెట్స్ తీసినా చాలా రన్స్ లీక్ చేసేస్తున్నాడు. అదే ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ అనుకోవచ్చు అంటారు? నెగిటివ్ ఫ్యాక్టర్ అనలేం, కానీ వాళ్ళు ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయట్లేదని నాకు చెప్పాలి. యూజీ చాహల్ రన్స్ ఎక్కువ ఇస్తున్నాడు, వికెట్స్ తీస్తాడు, కానీ ఆ వికెట్స్ దే కమిట్ ఏ హై ప్రైస్. తర్వాత అశ్విన్ రన్స్ తక్కువ ఇస్తాడు, వికెట్స్ తీయడు. సో అతను చాలా టైట్ బౌలింగ్ వేస్తాడు, కానీ వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఎక్కువ. స్పిన్నర్ అంటే స్పిన్నర్ ఈజ్ సపోజ్ టు టేక్ వికెట్స్ ఇన్ ద మిడిల్ ఓవర్స్. సో వాళ్ళిద్దరూ ఆశించిన స్థాయిలో ఈ సీజన్లో పర్ఫామ్ చేయాలి. లాస్ట్ సీజన్లో బాగా పర్ఫామ్ చేశారు. బట్ ఓవరాల్గా వాళ్ళు బౌలింగ్లో అంత సమస్య కనబడట్లేదు. వాళ్ళకి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి బ్యాకప్ బౌలర్స్ కూడా లేరు. ఒకవేళ ఆవేష్ ఖాన్ కానీ ట్రెంట్ బౌల్ట్ కానీ ఎవరికైనా ఇంజరీ అయినా లేకపోతే వాళ్ళు ఆఫ్ కలర్గా ఉన్న ఒక రోజున వాళ్ళకి రియాన్ పరాగ్ మీద డిపెండ్ కావాలి. సో వాళ్ళకి ఉన్న ఆ ప్రాబ్లం కూడా ఉన్నది. సో వాళ్ళు మొదట్లో ఉన్నంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు. పర్టికులర్లీ బట్లర్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి చాలా ప్రాబ్లం కనిపిస్తుంది. మరొక ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా చాలా పూర్ ఫామ్లో ఉన్నాడు. సో ఈ రోజు ఒకవేళ యశస్వి జైస్వాల్ గనక ఫామ్ లోకి వస్తే అది ఆర్ఆర్కి ప్లస్ అవుతుందంట? బ్రహ్మాండంగా ప్లస్ అవుతుంది. యశస్వి జైస్వాల్ ఫామ్లో లేడని కాదు, ఎందుకు అతను పెద్ద స్కోర్ రావట్లేదు, కొంచెం హై రిస్క్ గేమ్ ఆడుతున్నాడు. అతను కొద్దిగా కంట్రోల్ చేసుకుని పవర్ ప్లేలో కాస్త నెమ్మదిగా ఆడి తర్వాత పికప్ అయితే అతను ఒకసారి సెటిల్ అయిన తర్వాత అతను ఆపడం కష్టం. సో అతను ఆ స్టైల్ కొద్దిగా మార్చుకుంటే డెఫినెట్గా అతను పెద్ద స్కోర్ చేసే అవకాశం. ఈ సీజన్లో ఫెయిల్ అవుతున్నాడు అనిపించినా ఈ హ్యాడ్ 1 సెంచరీ ఆల్సో. సో అలాంటి నాక్ అతని నుంచి టీం ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇండియన్ టీం తరఫు నుంచి కూడా మనం అదే కోరుకుంటాం, ఎందుకంటే అతను ఇండియన్ టీం ఓపెనర్గా అతన్ని మనం సెలెక్ట్ చేసాం. సో ఈ స్టేజ్లో అతను ఫామ్లోకి రావడం ఇండియన్ టీం కూడా చాలా ముఖ్యం.
అండ్ బ్యాటింగ్ విషయంలో కూడా ఎక్కడో మేబీ అంటే ఆర్సీబీకి 8 కరణ్ శర్మ వరకు, స్వప్నిల్ సింగ్ వరకు మంచి బ్యాటింగ్, స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. కానీ ఇక్కడ అశ్విన్ వరకే మేబీ బ్యాటింగ్ లైనప్ ఉంది. తర్వాత వాళ్ళ మీద హోప్స్ పెట్టుకోవడం కూడా పెద్దగా లేదు అనే సిచ్యువేషన్ లో ఉన్నారు. సో అది కూడా ఒక నెగటివ్ ఫ్యాక్టర్ అవుతుంది కదా ఆర్ఆర్ కి అనుకో. డెఫినెట్ గా వాళ్ళకి ఆ బ్యాటింగ్ లో ఆ డెప్త్ లేదు, వాళ్ళకి ఖచ్చితంగా లేదు. అదే హెట్మైర్ గత 2 మ్యాచ్లు ఆడలేదు వాళ్ళకి. అతను ఇప్పుడు ఇంజరీ నుంచి కోలుకుని అతను రావడంతో ఏంటంటే ఆ లోయర్ మిడిల్ ఆర్డర్ కొద్దిగా స్ట్రెంథన్ అవుతుంది. బట్ మీరు చెప్పినట్టుగా వాళ్ళు ఎవరైనా ఫెయిల్ అయినా, హెట్మైర్ కానీ ధ్రువ్ జురెల్ కానీ ఎవరు సరిగ్గా ఆడకపోతే వాళ్ళకి సరైన ఆప్షన్స్ కూడా లేవు. కొంతమంది ట్రై చేశారు, శుభం దూబే లాంటి వాళ్ళు ట్రై చేశారు, కానీ వాళ్ళు పెద్దగా రిజల్ట్స్ ఇవ్వలేదు. సో ఈ నేపథ్యంలో చూస్తే ఏంటంటే వాళ్ళకి దే డిపెండ్ మోస్ట్లీ ఆన్ సంజు శాంసన్ అండ్ రియాన్ పరాగ్. ఫామ్లో ఉన్న వాళ్ళిద్దరి మీద, వాళ్ళిద్దరు బాగా ఆడితేనే వాళ్ళు సర్వైవ్ అయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది. హెట్మైర్ లాంటి వాళ్ళు ఏదో ఫినిషింగ్ ఇస్తారు, బట్ వాళ్ళిద్దరు కనుక ఫెయిల్ అయితే, వాళ్ళిద్దరిని తొందరగా ఆర్సీబీ అవుట్ చేయగలిగితే ఐ థింక్ అది వాళ్ళకి ఈజీ అవుతుంది మ్యాచ్ గెలవడం. అండ్ ఈ సీజన్ లో మెయిన్ గా ఇద్దరు కెప్టెన్స్, అటు ఫాఫ్ డూప్లెసీ గానీ ఇటు సంజు శాంసన్, వీళ్ళిద్దరిలో ది బెస్ట్ కెప్టెన్సీ ఎవరు చేశారని మీకు అనిపించింది? సంజు శాంసన్ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. ఎందుకంటే మీరు చెప్పినట్టుగానే వాళ్ళకి ఆ రిసోర్సెస్ లిమిటెడ్గా ఉన్నాయి, బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ. ఆ లిమిటెడ్ రిసోర్సెస్ని చక్కగా యూజ్ చేసుకోవడం. కొన్నిసార్లు అశ్విన్ ఏంటంటే అశ్విన్ బిగ్ హిట్స్ కొట్టలేడు, పవర్ హిట్టింగ్ చేయలేడు. సో అతన్ని వికెట్లు పడుతుంటే అతనికి ఆ సర్లీగా పంపించి అతని నుంచి కొన్ని ఒక పార్ట్నర్షిప్ సాధించడం. అట్లా బౌలింగ్లో కూడా ఉన్న లిమిటెడ్ బౌలర్స్ని సరిగ్గా రొటేట్ చేసుకుంటూ వాళ్ళని యూజ్ చేయడం. సో హీస్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్, దాంట్లో సందేహం లేదు. ఫాఫ్ కూడా ఈజ్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్. ఎందుకంటే అతను రన్స్ కూడా చేస్తున్నాడు, టీం కోసం ఆడుతున్నాడు. అతను ఏంటంటే పెద్ద స్కోర్లు కోసం చూడట్లేదు, పవర్ ప్లేలో మ్యాక్సిమం ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అండ్ హీఈస్ ఆల్సో యూజింగ్ రిసోర్సెస్ వెరీ వెల్. కానీ అంటే సిచ్యువేషన్స్ ముందు ఎలా ఉన్నా సరే నాకౌట్స్ లో ఆ సిచ్యువేషన్ వేరేలా ఉంటది, మెంటల్ ప్రెషర్ వేరేలా ఉంటది, కాబట్టి రిజల్ట్ ఎటైనా మారిపోవచ్చు. సో ఈ రోజు అంటే బేసిక్ గా ఆర్సీబీ ఫీల్డింగ్ లో కానీ, ప్రస్తుతానికి బౌలింగ్ లో కానీ, బ్యాటింగ్ లో కానీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. కానీ నాకౌట్ సిచ్యువేషన్స్ లో ఆర్సీబీ ఎలా పర్ఫామ్ చేస్తుంది అంటారు? అది చూడాలి మరి ఎలా చేస్తారు. కానీ వాళ్ళు ఇప్పుడున్న ఫామ్ లో వాళ్ళకి ఏంటంటే ఇది ఒక బోనస్ గా వచ్చింది, వాళ్ళు ఎప్పుడు ఊహించలేదు. వాళ్ళు ఫస్ట్ 8 మ్యాచెస్లో ఒక మ్యాచ్ గెలిచిన సందర్భంలో వాళ్ళు ఏంటంటే తొందరగా వెళ్ళిపోతాం, ఈ లీగ్ ఫేజ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం అనుకున్న వాళ్ళకి సడన్గా బోనస్ లాగా వచ్చింది. అది ఆ టీంని చాలా రిజనరేట్ చేసినట్టుగా అనిపిస్తుంది నాకైతే. వాళ్ళు ఇప్పుడున్న మూడ్లో ఐ థింక్ వాళ్ళని ఆపడం చాలా కష్టం. సో అంత మంచి ఫామ్లో, అంత ఎక్సైట్మెంట్లో ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడున్న పరిస్థితిలో మీరు అంటే ఫీల్డింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. ఫాఫ్ డూప్లెసీ లాస్ట్ మ్యాచ్లో పట్టిన ఒక అద్భుతమైన క్యాచ్ కానీ, సో విరాట్ కోహ్లీ ఇస్తున్న ఆ ఫీల్డ్లో అతను ఇచ్చే ఆ ఎంకరేజ్మెంట్, ఆ ఇంటెన్సిటీ, ఇవన్నీ కూడా ఆ టీంని లిఫ్ట్ చేస్తాయి నాకౌట్ స్టేజ్లో కూడా. అండ్ లక్కీ దే హ్యావ్ ఎన్ అపోనెంట్ హూ ఈస్ డౌన్. సో వాళ్ళకున్న ఇప్పుడు ఆర్ఆర్ కాస్త తడుముకుంటున్న స్టేజ్లో వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయి కాస్త ఇబ్బందుల్లో ఉన్న టీంతో ఆడుతున్నారు కాబట్టి ఈ హర్డిల్ దాటుకోవడం వాళ్ళకి ఈజీగానే ఉంటుందని అనిపిస్తున్నారు. అండ్ అంటే పాత రికార్డ్స్ చూస్తే ఎలిమినేటర్ లో కానీ, లేదా అంటే టాప్ 4 లో నాకౌట్స్ లో ఏవైతే టాప్ 4 ప్లేసెస్ లో వచ్చాయో 3-4 ప్లేసెస్ లో వచ్చిన వాళ్ళు విన్ అయిన సిచ్యువేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఫస్ట్ 2 లో వచ్చిన వాళ్ళకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు. ఈసారి ఏమన్నా అది మారే ఛాన్స్ ఉందంటారు? ఉండొచ్చు. ఈసారి దర్ ఈజ్ ఆల్వేస్ ఎ ఫస్ట్ టైం, ఏదోసారి వాళ్ళు మారచ్చు. వీళ్ళు ఇలా డక్కా ముక్కిలు తిని 1-2 మ్యాచ్లు గెలిచి ఫైనల్కి వచ్చి మంచి ఫామ్లో ఉండి గెలిచినా గెలవచ్చు. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఈ ఫార్మాట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఏ టీం అయినా గెలవచ్చు, ఆన్ దట్ డే యూ హ్యావ్ టు పర్ఫామ్ వెల్. సో మీరు ఎలిమినేటర్ ఆడి వచ్చారు కాబట్టి మీకు వేరే ఉంటుందనేది ఏం లేదు కదా. సో ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు ది కైండ్ ఆఫ్ ప్లే దట్ యూ పుట్ ఆన్ దట్ డే. అండ్ పిచ్ కండిషన్ చూస్తే అంటే నిన్న మనం మాట్లాడుకున్నాము, పిచ్ ఎక్కువ 6s 4s హిట్ చేసే కెపాసిటీ ఉన్న పిచ్ ఇస్తారు అని. కానీ ఎక్కడో సన్ రైజర్స్ లాంటి టీమే వెనకబడిపోయింది. సో ఈ రోజు మరి పిచ్ కండిషన్ ఎలా ఉంటుందంటారు? ఇన్ఫాక్ట్ ఎస్టర్డే పిచ్ అంత దారుణంగా ఏం లేదు, కానీ ఇనీషియల్గా బౌలర్స్కి హెల్ప్ ఉండి ఫస్ట్లోనే పవర్ ప్లేలో 4 వికెట్లు కోల్పోయారు కాబట్టి ఎస్ఆర్హెచ్ తర్వాత వాళ్ళు ఆ మొమెంటం కంటిన్యూ చేయలేకపోయారు. బట్ ఈ రోజు వేరే పిచ్ మీద ఆడుతున్నారు, సేమ్ స్ట్రిప్ మీద అయితే ఆడట్లేదని మనకి వార్తలు వస్తున్నాయి. సో డిఫరెంట్ పిచ్ కాబట్టి ఇది డిఫరెంట్గా బిహేవ్ చేయొచ్చు. అక్కడ రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్ 2 రకాలు ఉంటాయి. రెడ్ సాయిల్ పిచ్ కనుక ఉంటే డెఫినెట్గా ఫుల్ ఆఫ్ రన్స్ ఉండే అవకాశం ఉంది, పెద్ద క్రౌడ్ కూడా వస్తారు. ఎందుకంటే విరాట్ కోహ్లీ మ్యాచ్ అనేసరికి అక్కడ 1,00,000 మంది పట్టే గ్రౌండ్, అది గ్రౌండ్ మొత్తం నిండిపోతుంది. నేను ఎస్టర్డే ఆల్సో దేర్ వాజ్ ఎ బిగ్ క్రౌడ్. సో ఆ మ్యాసివ్ క్రౌడ్ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది, అంత పెద్ద క్రౌడ్ని హోస్ట్ చేసే స్టేడియం అది. సో డెఫినెట్గా క్రౌడ్కి అందరికీ నచ్చే విధంగా ఖచ్చితంగా ఒక బ్యాటింగ్ పిచ్ ఇస్తారని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
అండ్ ఈ రోజు పవర్ ప్లేలో మెయిన్ గా ఎక్కువ ట్రెండ్ బోల్డ్ పవర్ ప్లేలో వికెట్స్ తీయడం చూస్తున్నాం. సో ఈ రోజు ఎవరు పవర్ ప్లేలో ఎక్కువ వికెట్స్ తీసే ఛాన్స్ ఉందండి? పవర్ ప్లేలో ట్రెండ్ బోల్ట్ కి తర్వాత భువనేశ్వర్ కుమార్ లాగానే అతను వికెట్స్ తీస్తాడు. అందులో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కాబట్టి ఏమాత్రం బాల్ స్వింగ్ అయినా అతను ఇన్ స్వింగర్స్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. వీళ్ళిద్దరు రైట్ హ్యాండర్స్ ఓపెన్ చేస్తున్నారు. సో పవర్ ప్లేలో కోహ్లీ అండ్ ఫ్యాఫ్ అతను ఎలా హ్యాండిల్ చేస్తారు, వాళ్ళిద్దరు అగ్రెసివ్గా ఆడడం చూస్తున్నాము. కానీ ఆ అగ్రెషన్ అంత క్రాఫ్టీ బౌలర్ బోల్ట్ మీద పనికి వస్తుందా లేదా అనేది చూడాలి. అలాగే సందీప్ శర్మకి కోహ్లీకి అగేన్స్ట్గా చాలా మంచి రికార్డు ఉంది. కోహ్లీని 7 times అతను ఈ ఫార్మాట్లో అవుట్ చేసిన రికార్డు ఉంది. సో సందీప్ శర్మ వర్సెస్ కోహ్లీ అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ బ్యాట్లు ఉండబోతుంది. అతను కూడా మామూలుగా కొన్నిసార్లు న్యూ బాల్తో వేయడు, కానీ ఇక్కడ న్యూ బాల్తో అతను వేసే అవకాశం ఉంటుంది. సందీప్ శర్మ అండ్ ట్రెంట్ బోల్ట్ని కోహ్లీ అండ్ ఫ్యాఫ్ ఎలా హ్యాండిల్ చేస్తారు పవర్ ప్లే అనేది చాలా ఇంట్రెస్టింగ్ బ్యాట్లు ఉండబోతుంది. అండ్ డెఫినెట్ గా రాజస్థాన్ రాయల్స్ నుంచి సందీప్ శర్మ గురించి మాట్లాడాలి సార్. చాలా అండర్ రేటెడ్ బౌలర్ గా ఉన్నారు, కానీ చాలా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఈ సీజన్ లో మెయిన్ గా. సో సందీప్ శర్మ ఫ్యూచర్ లో ఏమన్నా ఇండియాకి ఆడే ఛాన్స్ ఉందంటారు? ఇంకా ఉండొచ్చు, ఎందుకంటే అతనికి ఐ థింక్ 32-33. అతను చూస్తే ఎవరు ఫాస్ట్ బౌలర్ అనుకోరు, పెద్ద హైట్ ఉండడు. అతని బౌలింగ్లో కూడా జస్ట్ మీడియం పేస్ 125-130 ఆ రేంజ్లో బౌలింగ్ చేస్తారు. బట్ వెరీ వెరీ క్రాఫ్టీ బౌలర్. న్యూ బాల్తో బాల్ని స్వింగ్ చేయడం కానీ, లేకపోతే ఓల్డ్ బాల్తో స్లోయర్ వన్స్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయడం, యార్కర్స్ వేయడం, అన్ని రకాల స్కిల్స్ అతని దగ్గర ఉన్నాయి. అండ్ హీజ్ ఎ ఫైటర్, ఎప్పుడు కూడా చివరిదాకా పోరాడే మనస్తత్వం ఉన్నవాడు. సో గతంలో కొన్ని T20s ఆడాడు ఇండియాకి అతను. మళ్ళీ అంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో మళ్ళీ వెనక్కి వెళ్ళి సెలెక్టర్స్ అతని వైపు వెళ్తారా అనేది చూడాలి. ఎందుకంటే చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు. సో ట్రైడ్ అండ్ టెస్టెడ్ పీపుల్ కోసం వెళ్తారా? బట్ ఈ IPL కనుక చాలా బ్రహ్మాండంగా అతనికి సాగితే మళ్ళీ అతను టీంలోకి వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ RCB నుంచి ఏ బౌలర్స్ డేంజరస్ గా మారే ఛాన్స్ ఉందంటారు? RCB సిరాజ్ చాలా మంచి ఫామ్లోకి వచ్చాడు. పర్టికులర్ యష్ దయాల్ గురించి మనం మాట్లాడుకోవాలి. యష్ దయాల్ లాస్ట్ సీజన్లో రింకు సింగ్ అతని బౌలింగ్లో 5 6లు కొట్టిన తర్వాత అతను ఫినిష్ అయిపోయాడు అనుకున్నారు. కానీ RCB హ్యాడ్ ఫెయిత్ ఇన్ హిమ్. అతన్ని 5 కోట్లు పెట్టి IPL ఆక్షన్లో తీసుకున్నారు. అప్పుడు కూడా చాలా ట్రోలింగ్ జరిగింది. ఇలాంటి సిక్సర్లు ధారాళంగా ఇచ్చే బౌలర్ని ఎందుకు తీసుకున్నారన్నారు. కానీ అతను తన సత్తా ఏంటో మొన్న చూపించాడు. CSKతో జరిగిన మ్యాచ్లో లాస్ట్ ఓవర్ అద్భుతంగా వేశాడు. ధోని, జడేజా లాంటి ఫినిషర్స్ ఉన్న టైంలో అతను వేసిన బౌలింగ్ ఎక్స్ట్రాడినరీ బౌలింగ్. సో అతను చాలా ఇంప్రూవ్ అయ్యాడు. సెకండ్ హాఫ్లో అతను కూడా కొన్ని మ్యాచ్ల్లో హైదరాబాద్ 287 చేసినప్పుడు మోర్ దెన్ 50 runs ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ హీ హాజ్ రికవర్డ్ వండర్ఫుల్లీ వెల్. సో వాళ్ళ బౌలర్స్ అందరూ కూడా ఇంక్లూడింగ్ ఫెర్గ్యూసన్. సో వీళ్ళందరిలోకి సిరాజ్, యష్ దయాల్, ఫెర్గ్యూసన్ ముగ్గురులోకి ఐ థింక్ యష్ దయాల్ కెన్ బి ఎ డేంజరస్ బౌలర్ ఆన్ దిస్ పిచ్ అని అనుకుంటున్నాను. అండ్ రెండు టీమ్స్ లో మెయిన్ ప్లేయర్స్ ఇటు జాస్ బట్లర్ గానీ అటు విల్ జాక్స్ ఇద్దరు మిస్ అవుతున్నారు. సో ఆ ఎఫెక్ట్ రెండు టీమ్స్ మీద ఏమన్నా ఉంటుందంటారు? విల్ జాక్స్ లేకపోయినా మా మ్యాక్స్వెల్ ఉన్నాడు కాబట్టి మ్యాక్స్వెల్ మనకు తెలుసు. మన ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఎప్పుడు కూడా బిగ్ మ్యాచ్ ప్లేయర్స్, వాళ్ళు బిగ్ మ్యాచెస్లో బాగా ఆడతారు కాబట్టి మ్యాక్స్వెల్ ఆల్రెడీ CSKతో జరిగిన మ్యాచ్లో హీ హాజ్ ప్రూవెన్ హిజ్ ఎబిలిటీ. మళ్ళీ ఫామ్లోకి వచ్చినట్టుగా అనిపించాడు. సో మ్యాక్స్వెల్ అది కవర్ చేస్తాడు. కానీ బట్లర్ లేని లోటుని టామ్ కోహ్లర్, క్యాడ్మోర్ అనే ఒక బౌలర్ బ్యాట్స్మెన్ చేత ఫిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అతను ఎంతవరకు బట్లర్ ఇచ్చేంత ఇంపాక్ట్ ఇస్తాడనేది నాకైతే కొంత సందేహంగానే ఉంది. అండ్ మెయిన్ గా అంటే రాజస్థాన్ రాయల్స్ నాకౌట్ లో గతంలో చూసుకున్న సిచ్యువేషన్స్ లో నాకౌట్స్ లో వాళ్ళ ప్రెషర్ కండిషన్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తారంట? వాళ్ళు టైటిల్ గెలిచింది ఫస్ట్ టైం గెలిచారు 2008లో. తర్వాత నాకౌట్స్కి అతి తక్కువ సార్లు క్వాలిఫై అయినా వాళ్ళు ఎప్పుడు కూడా పెద్దగా షైన్ అయినది లేదు. ఫైనల్ వరకు కూడా వచ్చింది లేదు. సో వాళ్ళు నాకౌట్లో అంత బాగా పర్ఫామ్ చేయట్లేదు. ఆ టీంలో ఏంటంటే ప్రాపర్గా సెట్ కావట్లేదు ఇప్పటికి కూడా. సంజు శాంసన్ లాంటి టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ కూడా, బట్లర్ లాంటి ఒక వరల్డ్ కప్ విన్నింగ్ క్యాప్టెన్ ఆ టీంలో ఉన్నా కూడా ఇంకా సెట్ అయినట్టుగా లేదు. సో వాళ్ళు ముఖ్యంగా బౌలింగ్ విషయంలో, ఆల్రౌండర్స్ విషయంలో కొంత లోటుపాట్లు కనిపిస్తున్నాయి. సో ఈసారి RCBని దాటుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళు. బట్ ఛాన్సెస్ అయితే తక్కువగా కనిపిస్తున్నాయి నాకైతే. మెయిన్ గా అంటే ఈ సీజన్ లో సార్ ఈ ఇంపాక్ట్ సబ్ రూల్ వల్ల ఆల్ రౌండర్స్ కి ఛాన్సెస్ రావట్లేదు. అంటే నేను SRH లో వాషింగ్టన్ సుందర్ గానీ ఇలా చాలా మంది ఆల్ రౌండర్స్ కి ఎక్కువ పర్ఫామ్ చేసే ఛాన్స్ రావట్లేదు. సో ఈ రోజు కూడా ఎవరన్నా ఆల్ రౌండర్స్ అంటే బేసిక్ గా ఇంపాక్ట్ సబ్ రూల్ మీద మీ ఒపీనియన్ ఏంటంటే? ఇంపాక్ట్ సబ్ వల్ల చాలా డ్యామేజ్ జరుగుతుంది మనకి. ఎందుకంటే దీనివల్ల బౌలర్స్, బ్యాట్స్మెన్ ఎవ్వరు బౌలింగ్ చేయట్లేదు. మీరు అన్నట్టు వాషింగ్టన్ సుందర్ లాంటి వాళ్ళకి అసలు టీంలోకి వచ్చే అవకాశమే కల్పించట్లేదు. దానివల్ల ఇండియన్ టీం చాలా నష్టపోతుంది. ఈవెన్ బ్యాట్స్మెన్ లైక్ వెంకటేష్ అయ్యర్ లాంటి వాళ్ళు కానీ, లేకపోతే రియాన్ పరాగ్ లాంటి వాళ్ళు కానీ ఎవరు బౌలింగ్ చేసే అవకాశం రావట్లేదు. దానివల్ల లాంగ్ రన్లో ఇండియన్ టీంకి చాలా నష్టం జరుగుతుంది. ఇప్పటికే ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కానీ, రీసెంట్గా
విరాట్ కోహ్లీ కానీ ఇంపాక్ట్ రోల్ వల్ల చాలా డ్యామేజ్ జరుగుతుందని మాట్లాడారు. సో నెక్స్ట్ ఇయర్ ఇన్ ఆల్ ప్రాబబిలిటీ అది రిమూవ్ చేస్తారు. చేయకపోతే ఇండియన్ టీంకి బ్యాట్స్మెన్ బౌలర్స్ మాత్రమే దొరుకుతారు. ఆల్రౌండర్స్ అనేవాళ్ళు కంప్లీట్గా అదృశ్యమైపోతారు. అది లాంగ్ రన్లో మనకి చాలా చాలా డ్యామేజ్ జరుగుతుంది. అండ్ ఓవరాల్ గా ఈ రోజు ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? ఐ గో విత్ ఆర్సీబీ. ఇప్పుడున్న ఫామ్లో చాలా కష్టం ఆపడం. టాస్ చాలా కీ రోల్ ప్లే చేస్తారు. నిన్న కూడా మనం చూసాం పిచ్లో చాలా డ్యూ ఉంది, మంచు కురుస్తుంది కాబట్టి సెకండ్ బౌలింగ్ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్. సో టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్న టీంకే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఆర్సీబీ ఇప్పుడున్న ఫామ్లో వాళ్ళు మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చినా ఇఫ్ దే కెన్ పుట్ అప్ ఏ బిగ్ స్కోర్ ఆన్ ద బోర్డ్, ఎందుకంటే వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఆడుతున్నారు, అది కనుక అది కుదిరితే ఐ థింక్ దే కెన్ విన్ ద మ్యాచ్. సో వాళ్ళకి ఎడ్జ్ ఉంటుంది. బట్ టాస్ ఆల్సో విల్ ప్లే కీ రోల్ అని అనుకుంటున్నాను. రెండు టీమ్స్ కి ఇది చాలా అవైటెడ్ మూమెంట్ కాబట్టి చూద్దాం సార్ ఎవరు గెలుస్తారో. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది IPL 2024 స్పెషల్ అనాలిసిస్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.